నా పేరు తమీరు. మాది పెద్దగిని గ్రామము, గంగావరం మండలము. అల్లుడు మా చిన్నోడు అత్తకి చైన్ నరికేసినాడు. వాళ్ళ ఇండేరు ఉండింది ఆ అమ్మ. వాటిని ఇంకా వచ్చి వాళ్ళ ఇండేరు ఇంకా వచ్చి మస్కత్ ఎత్తుకొని ఒక 3-4 దిన ఇంకా తిరుగుతూ ఉన్నాడు వాడు. ఎవరు చిక్కలేదు వాళ్ళకి చెయ్యికి. అప్పుడు వాడు ఏం చేసినాడంటే ఆయన మొక్కటే ఉన్నప్పుడు వచ్చి నరికేసినాడు చెయ్యి సపరేట్ అయిపోయింది. లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు మేము హాస్పిటల్ తోడుకోపోయినాను. ఆయమ్మకి నేను దగ్గర బంధువు తమ్ముడు. నేనే తోడుకోపోయి పల్లెమనేరులో హాస్పిటల్లో అడ్మిట్ చేసినాను. వాళ్ళు అయ్యాలని చెప్పినారు, చిత్తూరు రాసిచ్చినారు. మళ్ళీ చిత్తూరులో అయ్యలేదని చెప్పినారు, తిరుపతిలో ఉన్నారు. ఇప్పుడు ఏమో అక్కడ చేస్తామని చెప్పినారు సార్. ఆ అమ్మ 3-4 ఏళ్ళ ఇంకా ఇక్కడే ఉంది సార్. ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాడు వాడు. వాళ్ళ చంపించలేదు, నేను ఊరు పెద్ద మనుషులకంతా చేర్పించి మాట్లాడతాను, అప్పుడు పంపిస్తామని చెప్పినారు కూతురికి అత్త. అప్పుడు వాడు ఏం చెప్పినాడంటే నా పెళ్ళం పంపించు అని చెప్పి తాగేసి వచ్చి ఏమో నిషా చేసుకొచ్చి ఆయన చైన్ నరికేసినాడు. ఊరు పెద్ద మనుషులు వచ్చి కూడా చెప్తే కూడా వినలేదు వాడు. ఏమో ఊర్లో మాట్లాడి పంపిస్తామంటే కూడా వాడు ఏమో చెప్పకుండా మసుకు దామ్ పెట్టుకొచ్చి నరికేసి చెయ్యి వాడు ఊరి విషయం వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆడున్నా మనకు తెలుసు సార్. పెద్ద మనుషులంతా చేయి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి వాడు మస్కత్ ఎత్తుకొని భార్య పైన అటాక్ చేసినాడు. అప్పుడు అత్త అడ్డం పడిన దానికి అత్త చేయి నరికేసినాడు. 3 నెలలు ఇంకా గలాట్లో ఉంది అది. ఊరు పెద్ద మనుషులంతా చేరి మాట్లాడతామంటే కూడా వాడు ఇనకుండా మందు వేసుకొచ్చి ఫుల్ జోరులో ఉండి వాళ్ళ ఆడవాళ్ళు ఇద్దరే ఉండ్రి ఇంట్లో, వాళ్ళ మగవాళ్ళు ఎవరు లేదు. మా అక్క మొగుడు కూడా చచ్చిపోయినాడు. అప్పుడు వాడు భార్య పైన మస్కత్ ఎత్తుకుపోయినప్పుడు ఆ అమ్మకి చేయి నరికేసి ఆ అమ్మ చేయి అడ్డుపెట్టింది, ఆ అమ్మ చేయి నరికేసినాడు. ఆ అమ్మకి ఇది ఇప్పుడు ఆయన భార్య వచ్చి సల్మా ఆయన పేరు. ఆ అమ్మకి 2వ పెళ్ళి ఇది. ఆ అమ్మ చేసుకునేలేదు, నేను నాకు బిడ్డలు ఉండారు ఇద్దరు, నా మగుడు చచ్చిపోయా అని ఆ అమ్మ ఊరు పెద్ద మనుషులకంతా చెప్పి నాకు ఏడో ఒక బాడీ వెళ్ళి తీసేయండా, నేను ఏడో ఉండిపోతాను, నేను తప్పు చేసేలేదని ఉండిపోయిండా. వీడు బలవంతంగా ఆ అమ్మకి నేను ఇష్టపడతా ఉన్నాను నాకు చేయండి అని పెళ్లి చేసుకొని ఇంత మాత్రం చేసినాడు. అప్పుడు గలాట్లు ఉంది కాబట్టి ఆ అమ్మ నేను వద్దంటే 3 నెలలు అయింది. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మల ఇంటికి వచ్చేసింది 3 నెలలు. ఇంకా అప్పుడు ఇంకా ఈ అమ్మకి వచ్చి వాడు దౌర్జన్యం చేసేది, తాగేసి వచ్చేది అంతా చేస్తున్నాడు. ఒక 3-4 దినాలు ఇంకా మిషన్ ఎత్తుకొచ్చేది, కట్టెలది నేను పోయేస్తాను అట్లా ఇట్లా అని చెప్పి బెదిరించి ఇప్పుడు చేయి నరికేసినాడు. వాళ్ళిద్దరు పెళ్ళి ఎన్ని రోజులైంది? వాళ్ళిద్దరు పెళ్ళి అయ్యి 10 నెలలు అయ్యింది. నెలకు కూడా కాలేదు. ఇంట్లో ఇట్లా జరిగింది. మాది పెద్దగిని గ్రామము. నేను జమాత్కి పెద్ద ఉగిని మసీదుకి. మాది టోటల్ 350 ఇండ్లు ఉన్నాయి ముస్లింస్. పేరు? నా పేరు దాదుల్లా. పెద్దగిని మాది. ఆ పిల్లోడు నరికిండేవాడు అని పేరు యూనుస్ అనే అతను మా ఊరు వాడే. వాడు డైలీ తాగిపోతున్నాడు, సారాయి తాగేది, గంజాయి తాగేది. మేము జమాత్ వాళ్ళు ఊరోళ్ళు 10 సార్లు కొట్టినాం వానికి న్యాయంకి. ఎంత చెప్పినా వాడు ఎవరి మాట ఆయనలే. ఎంత బుద్ధి చెప్పినా తాగేది వచ్చేది, వాళ్ళ పైన గలాటికి పోయేది. వాళ్ళంతకు వాళ్ళు ఉండ్రి. మగుడు చచ్చిపోయి 2 బిడ్డలు ఉన్నారు. ఆ పాపకి పేరు సల్మా. ఆ పాపకి వాళ్ళత్త వచ్చి షమీలా అని. ఎవరు బిడ్డని లేదే అని మేమే జమాత్ వాళ్ళు అందరూ చేరి వానికి పెళ్లి చేస్తాం. మా పాప ఏదో బుద్ధిగా బతుక్కుంటాడేమో అని చేస్తే వాడు దానికి కూడా ఎంత చెప్పినా వాడు సైకో మాదిరి తయారైండాడు. డైలీ కొట్టేది, తాగేది. ఈయన టార్చర్ భరించలేక వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు కూడా పంజానికి వెళ్ళిపోయినాడు. డైలీ వాళ్ళకి కొట్టేది, తాగేది ఇదే సరిపోయింది వాడిని. ఎంత చెప్పినా బుద్ధి రాలే. ఇంతకు ముందు 3 రోజుల ముందే మేము అందరూ నైట్లో వానికి కొట్టి బుద్ధి చెప్తుంది. ఎంత చెప్పినా వాడు వినలేక మళ్ళా నిన్న సాయంత్రం తాగేసి వచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే ఆ పాప మస్కత్ ఎత్తుకొని పోయినాడు. భయపడి తలుపు వేసుకునేసింది. ఈ అమ్మ బయట ఉండింది. వాళ్ళత్త పోరా మా ఇంటికాడ ఏమరా నీకు పని అని చెప్తే పోయి ఈడ మడికేసేకి పోయినాడు. ఆ అమ్మ చెయ్యి అడ్డం పెట్టింది. చెయ్యి తెగిపోయి ఫరార్లో ఉండి ఇప్పుడు సరెండర్ అయినారంట. స్టేషన్లో ఉన్నాడు. దీనికి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుంది? పోలీసు వాళ్ళు గట్టిగా వానికి బుద్ధి చెప్పాలా. ఇంకొకడు ఎవరు ఇట్లా చేయకూడదు అని నేను పోలీసు వాళ్ళకి కోరుకుంటా ఉన్నాను.
అన్నం పెడుతుందా? పెడుతున్నా. అంతా చాకరీ చేస్తాను ఆయన. ఉంటాడు, బాగానే ఉంటాడు. ఉంటా రాంగ్ అయిపోతాడు. రాంగ్ అయిపోయి ఏమన్నా అది సాపిచ్చేది, కొట్టేది అట్లా చేస్తాడు ఆయన. వాడు ఎందుకు? అదే